అంటే నీ ఫీలింగ్స్ భయంకరంగా ఉంటాయి, జాగ్రత్త. ఎంత మంచి విశ్వాసి అయినా, ఎంత గొప్ప ప్రార్థనా వీరుడైనా, ఎంత గొప్ప దేవుని బిడ్డ అయినా, ఎంత గొప్ప అభిషక్తుడైనా, ఎమోషన్లో దాటాడు అనుకో లైను, వస్తుంది చూడు కోపం, లేచిపోతాడు కదా. అదే సమయంలో ఆ ఎమోషన్లోనే అపవాది అనేక మందిని పడేస్తాను ఉంటుంది. స్త్రీలంట మామూలుగానే ఎమోషనల్ బీయింగ్స్ అంటారు. అంటే ఏంటంటే స్త్రీలకి ఎమోషనల్ ఎక్కువ ఉంటుందంట. ఎమోషన్ ఎక్కువ ఉంటుందంటే పర్సంటేజ్ ఎక్కువని కాదు, దాని సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. వారి సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు వారికి ఏమవుతుందంటే పురుషుడికి కొడతానికి వెళ్తాడు, స్త్రీ అయితే తిడతానికి వెళ్తుంది. తిడతాము తప్పే, కొడతాము తప్పే, రెండు తప్పే. ఇది రైట్ అది రాంగ్ అని చెప్పండి, నేను రెండు తప్పే. కానీ ఎమోషనల్ బీయింగ్స్ ఎలాగ ఉంటారంటే వెంటనే రిస్ట్రిక్షన్స్, ఎమోషన్స్ ఎప్పుడు మ్యానిపులేట్ చేస్తాను చూస్తుంది, ఎమోషన్స్ ఎప్పుడు డామినేట్ చేస్తాను చూస్తుంది, ఎమోషన్స్ ఒకరిని కృంగదీసి ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యేలాగా చేస్తుంది.